ప్రత్యేక హోదా విషయంలో నేరుగా ఢిల్లీతో ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ హోదా కోసం మోడీ సర్కార్పై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. ఇవాళ టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసనను చేపట్టనున్నారు. ఇప్పటికే మోడీ అపాయింట్మెంట్ కోరుతూ లేఖను రాశారు. త్వరలోనే ప్రధానితో సమావేశమై అన్యాయం జరిగిన తీరును వివరిస్తామని అన్నారు చంద్రబాబు. ఢిల్లీ వేదికగా హోదా సమరం సాగుతూ ఉంది. అక్కడ తాజా పరిణామాలపై పూర్తి డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మనకి ప్రసాద్ అందిస్తారు. ఓటీయూస్ ప్రసాద్. మమతా మరికొద్దిసేపట్లో పార్లమెంటు ఆవరణలో ఉన్నటువంటి గాంధీ భవన్ వద్ద తెలుగుదేశం పార్టీ ఎంపీలంతా కూడా ధర్మాగ్రాన్ని వ్యక్తం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి ఏ రకంగా ఇంతకాలం మిన్నకుండిపోయామో దీన్ని అంచెలంచెలుగా మరింత తీవ్రతరం చేయాలన్నది తెలుగుదేశం పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. ఈరోజు 9:30 గంటలకు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలోనే ఎంపీలంతా కూడా సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో పార్లమెంటు ఉభయ సభలను ఆసరా చేసుకుని ఏ రకంగా తమ ఆందోళనను ఆవేదనను వ్యక్తం చేయాలి, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకు ఏ రకంగా తెలియజేయాలన్న అంశంపై ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకునేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 10:30 గంటలకు ఖచ్చితంగా ఈ పార్లమెంటు ఆవరణలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద తమ ఆందోళనను ఆవేదనను వ్యక్తం చేసే ఒక ప్రదర్శనను తెలుగుదేశం పార్టీ ఎంపీలంతా కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ప్రభుత్వ వైఖరి నిరసనగా ఈ ప్రదర్శన చేపట్టడం జరిగింది. మొన్న గత వారం రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానం ఏమాత్రం సంతృప్తికరంగా లేదని, రాష్ట్ర ప్రయోజనాలను ఏ రకంగానూ పరిరక్షించలేకపోవటమే కాకుండా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు కేంద్ర ప్రభుత్వం పై వ్యతిరేకంగా ఈ తెలుగుదేశం పార్టీ ఈ రకమైన నిరసన ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ భాగస్వామ్య పక్షం కూడా ఈ రకంగా బాహాటంగా తమ నిరసనను వ్యక్తం చేయట్లేదు. బహుశా ఇదే మొదటిసారిగా అనుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టేందుకు సన్నద్ధం కావటం, రాజ్యసభలో మిగిలిన జాతీయ పార్టీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్న అంశాన్ని ప్రభుత్వానికి చాలా స్పష్టం చేయడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తమ కూడా ఆందోళన చేయని పక్షంలో గనక ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందన్న దృష్టితోనే ఇక ఏమాత్రం సందేహించకుండా సంకోచించకుండా ఆందోళన పదాన్ని చేపట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అంచెలంచెలుగా ఈ అంశాన్ని మరింత తీవ్రతరం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు రాష్ట్రానికి మరింత ప్రయోజనాలు చేకూర్చే విధంగా ప్రధానమంత్రిని అదేవిధంగా ఇతర కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా కలిసి మరింత ప్రయోజనాలు పొందేందుకు ఇలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది. ఆ మేరకే ఈ ఆందోళన చేపట్టింది. రైట్ ప్రసాద్.